జై శ్రీరామ్. ఒక ఊరిలో ఒక లక్ష్మి అనే ఒక ఆవిడ ఉండేవారు. కొన్ని రోజుల క్రితం ఆమె భర్త చనిపోతాడు. తనకు 8 ఏళ్ల బాబు ఉంటాడు. తన భర్త చనిపోయిన బాధలో రోజు ఏడ్చుకుంటూ చాలా మానసికంగా అయిపోతుంది. అయితే ఒకసారి ఇలా అనుకుంటుంది, నేను ఏడ్చుకుంటూ ఉంటే సగం కాలిపోయిన నా జీవితం గురించి నేను బాధపడే కంటే ఏమీ తెలియని నా కొడుకు జీవితం కోసం నేను ఏదో ఒకటి చేయాలి, ధైర్యంగా ఉండాలి అనేసి అనుకుంటుంది. అంతలోనే వాళ్ళ ఫ్రెండ్ వస్తుంది. అక్కడికి వచ్చిన తర్వాత ఎలా ఉన్నావు లక్ష్మి అని అడుగుతుంది. బాగానే ఉన్నా కానీ నేను ఒక జాబ్ చూడమని చెప్పాను కదనే, నీకు ఏమైందని అడుగుతుంది. అడిగితే తను, నువ్వు ఎక్కువ చదువుకోలేదు కదనే, అప్పట్లో మీ నాన్న నిన్ను ఎక్కువ చదువుకోనివ్వలేదు, అందుకని నీకు ఏం జాబ్ చూడలేకపోయినా, కానీ ఒక కంపెనీలో రోజు కూలీలాగా ఒక పని ఉంది, అది చేస్తావా మరి అని అడుగుతుంది. ఇంకేంటి, సరే ఏదైతేంది, నేనున్న పరిస్థితిలో ఏదో ఒకటి జాబ్ దొరకడమే నాకు సంతోషంగా ఉంది, నేను రేపటి నుంచే వెళ్తా జాబ్కి అనేసి అంటుంది లక్ష్మి. అలానే ఇంకా రోజు కూలికి వెళ్తూ బాబుని బాగా చదివిస్తూ తన చిన్న చిన్న సరదాలను తీరుస్తూ కావాల్సినవన్నీ కొనిపెడుతూ చేతనైనంత వరకు బాగా చూసుకుంటుంది. బాబుని మంచి మంచి చదివిస్తుంది. అలాగే ఇక కొన్ని రోజుల తర్వాత బాబు పెద్దగా అయిన తర్వాత, చదువు అయిపోయిన తర్వాత జాబ్కి ట్రై చేస్తూనే ఉంటాడు. ఏ జాబ్ రాకపోవడంతో పాటు ఇలా అంటుంది. లక్ష్మి వాళ్ళ పిన్ని గారు ఉంటారు, వాళ్ళ పిన్ని గారి దగ్గర అప్పుడప్పుడు కొన్ని డబ్బులు దాచిపెడుతుంది అనమాట లక్ష్మి. వాళ్ళ పిన్నిని పోయి అడుగుతుంది, పిన్ని నీ దగ్గర నేను ఇప్పుడు ఇన్ని డబ్బులు ఇచ్చాను కదా, అవి ఎన్నయ్యావి, నాకు ఇప్పుడు అవసరం ఉంది, వాటితో ఇవ్వు అని అడుగుతుంది. అడిగితే వాళ్ళ పిన్ని అంటుంది, ఎందుకు నీకు ఆ డబ్బులు ఇప్పుడు అని అడుగుతుంది. లేదు, నా కొడుకు పాపం జాబ్స్ ట్రై చేస్తున్నాను. లేదు, ఆ డబ్బులు నీ ఆరోగ్యం కోసం దాచిపెట్టుకున్నావు కదా, నీ కొడుకుకి ఇస్తే ఎలా, కొంచెం ఏజ్ అయిన తర్వాత నీ ఆపరేషన్ కోసం నువ్వు చేయించుకుందామన్నా నీ వయసు సహకరించదు కదా, లేదు నీ కొడుకుతో నేను మాట్లాడతా పదా అని అంటుంది వాళ్ళ పిన్ని. లేదు లేదు పిన్ని, నా కొడుకుకి ఈ విషయం తెలియదు, నువ్వు చెప్పొద్దు, వాడు చదువుకొని గొప్ప స్థాయికి వెళ్ళిన తర్వాత నాకు మంచి హాస్పిటల్లో నా కొడుకు చూపిస్తాడులే అనేసి తల్లి అంటుంది. సరే అనేసి ఇస్తుంది పిన్ని డబ్బులు. కొడుకుకి తీసుకుపోయి, నాయన ఇగో ఈ 2 లక్షలు ఉన్నాయి తీసుకో అని ఇస్తాడు. ఏమమ్మా నువ్వు, ఏం తల్లివి నువ్వు, నేను 3 లక్షలు అడిగితే నువ్వు 2 లక్షలు ఎలా ఇస్తావు, నువ్వు ఎంత కసాయి దానివి, అదే నా తండ్రి ఉంటే ఇప్పుడు నాకు 3 లక్షలు ఇచ్చేవాడు కదా, ఊర్లో వాళ్ళందరూ అంటారు మీ తల్లి బండరాయిలాగా మారింది, కసాయిదానిలాగా మారిందని చాలామంది చెప్తుంటారు. ఇప్పుడు నాకు ఈ డబ్బులు చూస్తుంటేనే తెలుస్తుంది, కొడుకు గొప్ప స్థాయికి వెళ్తే ఓర్చుకోలేని తల్లివి నువ్వు అనేసి కొడుకు అంటాడు. అప్పుడు ఆ మాటలకి లక్ష్మి చాలా బాధపడుతుంది, కంట్లో నీళ్ళు ఆగవు. ఊర్లోకి వెళ్ళి 1,00,000 అప్పు తీసుకొచ్చి అవి కూడా ఇచ్చేస్తుంది కొడుకుకి. అట్లనే కొడుకు జాబ్ బాగా చదువుకొని ఆ డబ్బులతోని జాబ్ సంపాదించుకుంటాడు, గొప్ప జాబ్ వస్తుంది. కానీ ఆ జాబ్ పక్క రాష్ట్రంలో వస్తుంది. అప్పుడు తల్లి కొడుకు పక్క రాష్ట్రంలోకి వెళ్ళాల్సి వస్తుందనేసి చాలా బాధపడుతుంది. కానీ ఆ బాధను వాసు ముందు చెప్పదనమాట. కొడుకు బాధపడతాడేమో, తల్లి ఏడుస్తుంది అనేసి వాసు ముందు సంతోషంగానే ఉంటుంది. వాసు చెప్తాడు, అమ్మ నేను జాబ్కి వెళ్తున్నా వేరే దేశం, సరే అని అంటే, అప్పుడు వాసు అంటాడు, నేను అసలు పక్క దేశం వెళ్తున్నా అంటే ఎందుకమ్మా, నువ్వు కొంచెం కూడా నీకు బాధ అనిపించట్లేదా, నువ్వేం తల్లివి అనేసి మళ్ళీ అంటాడు. ఇంకా వాసు అట్లనే మంచి జాబ్ చేసుకుంటూ చాలా డబ్బు సంపాదించుకుంటూ అక్కడే ఒక స్వప్న అనే ఒక అమ్మాయిని ఇష్టపడి పెళ్ళి చేసుకుంటాడు. తల్లి పెళ్ళికి రాలేకపోయినా కానీ ఫొటోస్ తల్లికి పంపిస్తాడు, చూసి సంతోషిస్తుంది లక్ష్మి కూడా. నెలకు తల్లి తనని కని పెంచినందుకు డబ్బులు అకౌంట్లో వేస్తాడు. తల్లికి కొడుకుతో మాట్లాడాలనిపిస్తుంది. ఒకసారి ఫోన్ చేస్తుంది. చేసి, నాయన ఎట్లున్నావు అనేసి అడుగుతుంది. ఏంటమ్మా ఒకరోజు ఫోన్ చేయకపోతే మళ్ళీ ఊకుకే వేస్తావు, నేను బాగానే ఉన్నాను, నీకు కావాల్సింది డబ్బులే కదా, అకౌంట్లో వేస్తా, 2 రోజులు సెలవులు వచ్చాయి అందుకే బ్యాంకులు బంద్ ఉన్నాయి, వేయలేకపోయినా, దానికే నువ్వు ఊరికే ఫోన్ ఎందుకు వేస్తావు అనేసి కట్ చేస్తాడు ఫోను. కనీసం తన ఆరోగ్యం ఎట్లుంది ఏది అడగడనమాట వాసు. ఇంకా ఒకరోజు వాసు భార్య
అడుగుతుంది వాసుతో, "వాసు మీ అమ్మగారిని చూయించారా నాకు? అసలు ఫోన్‌లోనే గాని, అత్తయ్య గారిని డైరెక్ట్ చూయించారా?" అంటే, "ఆ! అమ్మకు చాదస్తం ఎక్కువ. ఏం మాట్లాడతావు? అలానే ఊరికే ఏదో ఒకటి మాట్లాడి సతాయిస్తుంది. ఏం మాట్లాడతావులే" అనంటే, "అట్లా లేదు. అలా అని అమ్మకు చాదస్తం ఎక్కువ అనేసి కన్నతల్లిని పక్కకు పట్టించుకోవడం మానేస్తారా? పక్కకెట్టేస్తారా? లేదు. వెళ్దాం పద మనం ఊరికనేసి" ఇద్దరు బయలుదేరుతారు. ఫ్లైట్ బుక్ చేసుకొని వచ్చేసారు ఊరికి. వచ్చేసరికి డోర్ దగ్గరకేస్తుంటది. డోరు తీసి చూస్తే అక్కడ తల్లి ఫోటో గోడ పైన చనిపోతుంది. అది చూసి వాసు చాలా ఏడుస్తాడు. అసలు అమ్మ నీకు ఇది ఎలా జరిగింది? ఏమైంది నీకు? ఎలా చనిపోయింది? అనేసి ఏడుస్తుంటాడు. అప్పుడు వాళ్ళ అమ్మమ్మ వచ్చేసి తన హెల్త్ బాలేకున్నది ఎప్పటినుంచో. కనీసం ఒక్క రోజన్నా నువ్వు అడగలేదు కదయ్యా! ఆరోగ్యం ఎట్లుందమ్మా అని అడగలేదు. తను చెప్పేలోపే నువ్వు ఫోన్ కట్ చేసినావు. ఆరోగ్యం కోసమని అప్పుడు కొన్ని డబ్బులు నా దగ్గర దాచిపెట్టుకుంది. ఆ డబ్బులు కూడా నీ చదువుల కోసమని ఇచ్చేసింది. అలా చేసింది మీ అమ్మ. నువ్వు అంటూ ఉంటావు కదా, కన్న తల్లి అంటే కసాయిది, నువ్వేం తల్లివి అని మీ అమ్మని ఎప్పుడు అనేవాడివి కదా అనేసి అమ్మమ్మ అంటుంది. అప్పుడు దాంతో వాసు తల పొగరు తగ్గి మోకాళ్ళ మీద కూర్చొని బాగా ఏడుస్తాడు. అప్పుడు వాళ్ళ అమ్మమ్మ ఒక మాట చెప్తుంది. "వాసు నీకు ఎప్పటినుంచో ఒక మాట చెప్దాం అనుకుంటున్నా, చెప్పవచ్చా?" అంటాడు. "ఏంటి అమ్మమ్మ చెప్పు" అంటాడు. "తల్లిదండ్రులు ప్రయోజకులైన కొడుకుల నుంచి డబ్బులు, విలాసాలు ఆశించరు నాయనా. వాళ్ళకి కావాల్సింది మీ ప్రేమతో పలకరింపు, స్పర్శ మాత్రమే" అని. ఈ కథ యొక్క నీతి ఏంటంటే, తల్లిదండ్రులు పిల్లలని పెంచడం, గొప్పగా చదివించడం వాళ్ళ బాధ్యత. పిల్లల నుంచి తల్లిదండ్రులు ప్రేమను ఆశించడం వారి హక్కు. అది తెలుసుకున్న పిల్లలకి తల్లిదండ్రుల దీవెనలు దక్కుతాయి.